యమలోకంలో పితృదేవతలు ఎంతమంది? యమలోకంలో పితృదేవతలు 27 మంది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటారు. అందులో 21 మంది మాత్రం పితృదేవతలు, ఉత్తమ దేవతలు. 6 మాత్రం ఈ ఉత్తమ దేవతలకి సహాయ దేవతలు. మనం యమలోకంలో నైరుతి దిక్కులో ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటూ ఉంటారు. మరణించిన వారికి మనం భోజనం పెడితే కనుక ఆ యొక్క పితృదేవతలు స్వీకరిస్తారు. ఆ సంవత్సరం అంతా కూడా మీ యొక్క మరణించినటువంటి పితృదేవతలు తిన్న ఫలితం కూడా లభిస్తుంది. కాబట్టి పితృదేవతలకి ఎప్పుడైతే మనం భోజనం పెట్టామో ఆ యొక్క దేవతలు ముందుగా స్వీకరిస్తారు. కాబట్టి వారు స్వీకరిస్తే మన పితృదేవతలు స్వీకరించినట్లు. కావున పితృదేవతలకు భోజనం పెట్టడం చాలా ముఖ్యమైనటువంటిది. భోజనం పెట్టలేనటువంటి వారు కనీసం స్వయంపాకం కూడా ఇవ్వవలెను.